టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? బావగారు కరెక్ట్గా చెప్పావు సంజయ్. అవును ఉషా, అన్ని చోట్లకు దేవుడే స్వయంగా వచ్చి సహాయం చేయలేడు కాబట్టి నిస్వార్థమైన నీలాంటి మంచి వ్యక్తుల ద్వారా ఆయన ఉన్నాడని నిరూపిస్తూ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటాడనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ మురారికి మా బోన్ మేరో మ్యాచ్ అవ్వకపోయినా నువ్వు హారిక గారిని ఒప్పించడం వల్ల తన బోన్ మేరో మ్యాచ్ అవుతుందని ఆశిస్తున్నాను. మురారిని కన్న రక్తం ఖచ్చితంగా తనను కాపాడుతుందని నమ్ముతున్నాను. మీరు చెప్పేది నిజమే ప్రభుగారు, కానీ ఇప్పుడు ఫలితం కాలం చేతిలో ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. అప్పటి వరకు మీరు ధైర్యంగా ఉండండి. లేదు ఉషా, రాబోయే ఆపద గురించి తలుచుకుంటే నా మనసులో ఉన్న భయం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. రాబోయే ఆపద ఏంట్రా అది? దేవుడి దయవల్ల ఇప్పటి వరకు సునంద దగ్గర మురారి జబ్బు గురించి తెలియకుండా దాచగలిగాం. కానీ అన్నింటికన్నా అతి ప్రమాదం త్వరలో వచ్చే కోర్టు వాయిదా అవుతుంది. అది తలుచుకుంటేనే భయంగా ఉంది. ఆ రోజు కోర్టులో DNA టెస్ట్ ద్వారా మురారి తన బిడ్డ కాదన్న నిజం సునందకు తెలిసిపోతుంది. ఆ నిజం తెలిసిన తనని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు. ఆ నిజం తెలిసాక దాన్ని తను ఎలా తీసుకుంటుందో ఆలోచించడానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు. భయపడకండి ప్రభుగారు. ఇంతకు ముందు మీరన్నట్టే దేవుడు ఏ పరిస్థితికి దారి చూపిస్తాడో. అప్పటి వరకు మీరు ధైర్యం కోల్పోకండి, భగవంతుని నమ్మండి. మేడం, మీ హస్బెండ్ ప్రభు గారు ఉన్నారా? లేరు, బయటికెళ్లారు. ఏంటో చెప్పండి. ఏదైనా ముఖ్యమైన విషయమా? ప్రభు గారిని ల్యాబ్ టెక్నీషియన్ పిలుస్తున్నారు మేడం. ఆయనకు ఫోన్ చేస్తే కాల్ కలవట్లేదంట, అందుకే పిలవడానికి వచ్చాను. సార్ లేరంటున్నారు కాబట్టి ఒకసారి మీరు వస్తారా? వస్తాను, మీరు వెళ్ళండి. అలాగే మేడం. మురారి, నేనిప్పుడే వస్తాను నాన్నా. ఎక్స్క్యూజ్ మీ, మీరు పిలిచారని నర్స్ చెప్పింది. అవును మేడం, పిలిచాను. చెప్పండి. మేడం, మీ ఇద్దరిలో ఎవరు బోన్ మ్యారో కూడా మీ బాబు బోన్ మ్యారోతో మ్యాచ్ అవ్వలేదు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మీ బాబు బోన్ మ్యారోతో హారిక గారి బోన్ మ్యారో మ్యాచ్ అయింది. సో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అన్ని మీకు డాక్టర్ గారు చెప్తారు. ఏంటి, కన్న తల్లిదండ్రులైన మా ఇద్దరిలో ఎవరి బోన్ మ్యారో బాబుతో మ్యాచ్ అవ్వలేదా? అదే మేడం, నేను అదే ఆశ్చర్యపోతున్నాను. న్యాచురల్గా ఏ పసిబిడ్డకైనా కన్నవాళ్ల బోన్ మ్యారో కొంతైనా మ్యాచ్ అవుతుంది. కానీ విచిత్రం ఏంటంటే మీది మ్యాచ్ కాలేదు, కానీ హారిక గారిది మ్యాచ్ అయింది. ఇలా జరగడం నేను ఎప్పుడు చూడలేదు. మురారిని కన్నది నేనైతే హారిక బోన్ మ్యారో మాత్రమే ఎందుకు మ్యాచ్ అయింది?